Okay. So let me have like a quick intro of myself. So I'm Kishore and I'm having like total 10 plus years of IT industry. And up to now, like I have completed more than 15 plus major global implementation. And I have expertised from like admin to developer and technical architect. And now I am like solution architect. And I'm working for one of the major banking sector, and I'm certified in CSH, RHT, CSM, and other micro certifications. And these are the modules that I have done inside the service now. And so let us discuss about this session two. So like in the previous class, session two, మనం already discussed చేసినాము about like incident management. Let me bring that index. So these are our index. So here, like already, మనం already free workshop sessions three already we have completed successful, and like in the phase one also like ITSM on like UI basics tables and the fields and what are the different types of fields we are having on the form. ఇవన్నీ మనం discuss చేసినాము. And like in the previous session, that is like incident management, we covered these topics, that is like incident management goals, and a small kind of example. నేను మీకు like previous session లో మీకు example ఒకటి చూపించిన how incident management works in the IT sector అని. And these are the life cycle of the incident, and like what are the users roles access that they have on the incident form, and what are the priority and the impact urgency matrix ఎలా పర్ఫామ్ అవుతుంది ఫామ్ లోను అనేది మీకు priority matrix చూపించిన, and how this resolution and closure notes that works, and escalation promotion ఎలా వాళ్ళు ఎస్కలేట్ చేస్తారు, ప్రమోషన్ ఫ్రమ్ ఇన్సిడెంట్ టు ప్రాబ్లమ్ ని ఎలా ప్రమోట్ చేస్తారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇఫ్ హ్యావింగ్ ఎనీ రిలేటెడ్ queries and any questions, once you go through that session 2 video, and అక్కడికి కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే you can ask me directly after this session so that I can explain you once again on this session 2. Now, today's topic is problem management. Same like I will give like a proper example. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనము ముందుకెళ్దాం. సో ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఎగ్జాంపుల్ టుడే అజెండా వచ్చేసి ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, అండ్ a quick intro of the problem management and differences between incident versus problem అనేది ఎలా ఉంటుంది అనేది ఈ సెషన్ లో చూస్తాము. And what are the key roles that we have on the problem management and life cycle, ఆ ప్రాబ్లమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రాబ్లమ్ లైఫ్ సైకిల్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది మీకు ఒకసారి ఇంపర్సనేట్ అయ్యి ఒక క్విక్ డెమో అనేది చూపిస్తా. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనేది ఈ సెషన్ లో కవర్ చేద్దాం. సో coming to this problem management example. So for example, IT industry లోన ఒక సింపుల్ సినారియో, ఒక ఐటీ సెక్టర్ లోన ఒక ఒక మెంబర్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈమెయిల్ అనేది పని చేయట్లేదు. అప్పుడు మీరేం చేస్తారు, ఒక ఇన్సిడెంట్ రైస్ చేస్తారు. ఇన్సిడెంట్ టికెట్ అంటే పోర్టల్లోకి వెళ్ళి అక్కడ నార్మల్గా షార్ట్ డిస్క్రిప్షన్, మై ఈమెయిల్ ఇస్ నాట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. సో అది అలాంటప్పుడు ఏమవుతుంది, ఇష్యూ అవుతుంది. అంటే ఇష్యూ అంటే మీరు అప్పుడు ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. అలా ఒక 10 మందికి వస్తే, అంటే 10 మందికి వచ్చింది కాబట్టి అది రికరింగ్ ఇష్యూ కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మల్టిపుల్ ఇష్యూస్ అంటే మల్టిపుల్ ఇన్సిడెంట్స్ విత్ ద సేమ్ ఇష్యూ అంటే ఆర్ లైక్ సేమ్ రీజన్ ఉంటే అప్పుడు మనం ప్రాబ్లం టికెట్ క్రియేట్ చేస్తాం. ఎవరు క్రియేట్ చేస్తారంటే ప్రాబ్లం మేనేజర్, ఎవరైతే ఆ టెక్నీషియన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో ఈ మల్టిపుల్ సేమ్ ఇష్యూస్, వాళ్ళు ఈ ప్రాబ్లం రికార్డ్ ని ప్రాబ్లం మేనేజర్ కి ఎస్కలేషన్ చేసి ఆ ప్రాబ్లం మేనేజర్ అనే ఆయన ఈ ప్రాబ్లం రికార్డ్ ని క్రియేట్ చేస్తాడు. సో ఆ ప్రాబ్లం మేనేజర్ ఆ అసలు ఎలా ఈ ఇమెయిల్ అనేది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఈ 10 మెంబర్స్ కి అనేసి రూట్ కాజ్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేస్తాడు అనమాట బ్యాక్ ఎండ్. సో ఆయన అనాలిసిస్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి, ఓకే ఇక్కడ రౌటర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ 10 మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ రౌటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ రౌటర్ ని చేంజ్ చేస్తే అప్పుడు ఈ 10 మందికి ఈమెయిల్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనేసి అప్పుడు ఆ రౌటర్ తీసేసి కొత్త రౌటర్ వేస్తాడు అనమాట. సో రౌటర్ వేసినప్పుడు అందరికి ఈమెయిల్స్ యాజ్ యూజువల్ గా పనిచేస్తాయి.
అప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ఆ ఇష్యూని ఫిక్స్ చేస్తాడు. సో హీ ఫైండ్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్ రెజల్యూషన్ అనేసి ఆ ప్రాబ్లమ్ని క్లోజ్ చేసిన వెంటనే ఏవైతే దానికి అసోసియేటెడ్ ఇన్సిడెంట్స్ 10 ఇన్సిడెంట్స్ ఉంటాయో ఆటోమేటిక్ అవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఇలా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ థింగ్ ఇన్ ద చాట్. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ గో టు ది లైక్ క్విక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్, హౌ యూ డీల్ విత్ అని, అండ్ వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనే క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ మేజర్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఏంది అంటే ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద రూట్ కాస్ ఆఫ్ అన్ ఇష్యూ ఆర్ అన్ ఇన్సిడెంట్ ఇన్ ద ఐటీ సెక్టర్. ఆ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రూట్ కాస్ ఫైండ్ అవుట్, అంటే మల్టిపుల్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, సేమ్ ఇష్యూనే మల్టిపుల్ ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతుంటాయి కదా, వా వాటిని బ్యాక్ ఎండ్ రూట్ కాస్ ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ రిజాల్వ్ చేసినట్టు అవుతుంది అనమాట. అంటే రూట్ కాస్ అనాలిసిస్ అంటారు, ఆర్సీఏ. దాని బ్యాక్ ఎండ్ లైక్ షార్ట్ డిస్క్రిప్షన్, దాని యొక్క అనాలిసిస్ అంతా వాళ్ళు డిస్క్రైబ్ చేయాలన్నమాట ఆ ప్రాబ్లమ్ మేనేజర్. సో ది ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ గోల్ ఏంటి అంటే ఐటీ సెక్టర్లో ఇలాంటి ఇష్యూస్, మల్టిపుల్ సేమ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేసే దానికి ఈ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనే దాన్ని యూస్ చేస్తారు. నౌ మీకు డిఫరెన్సెస్ చెప్తా, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లమ్. సో ఆల్రెడీ లైక్ ఐ మెన్షన్డ్, ఇన్సిడెంట్ అంటే అ కైండ్ ఆఫ్ ఇంటరప్షన్ ఇన్ ఐటీ సర్వీస్. అంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని ఇన్సిడెంట్ అంటారు. ఒకే ఇష్యూ మల్టిపుల్ టైమ్స్ వస్తే దాన్ని ప్రాబ్లమ్ గా కన్వర్ట్ చేస్తారు అనమాట. సో ఇన్సిడెంట్ అంటే ఓన్లీ వన్ ఇష్యూ ఫర్ వన్ యూజర్. ప్రాబ్లం అనేది సేమ్ ఇష్యూ రికరింగ్ ఫర్ మల్టిపుల్ పీపుల్, దాన్ని ప్రాబ్లం అంటారు. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లం? ఓకే, యా, హై. అవును, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఇంటర్ఫియర్ అవుతుంది. యా, యా. అండ్ సో ఈ కీ రోల్స్ ఇన్ ద ప్రాబ్లమ్ మేనేజ్మెంట్. సో ఈ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ప్రాబ్లమ్ మేనేజర్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ లైక్ ప్రాబ్లమ్ మేనేజర్ ఎవరు అంటే హూ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అ ప్రాబ్లమ్ ఆన్ దట్ మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అంటే సేమ్ ఇష్యూ మల్టిపుల్ ఇన్సిడెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ ప్రాబ్లమ్ రికార్డ్ క్రియేట్ చేసి వాటన్నిటికీ మ్యాప్ చేస్తాడు అనమాట. సో ఇది మీకు ఒకసారి ఇప్పుడు డెమోలో చూపిస్తా. అండ్ ఐటీఎల్ యూజర్ ఎవరు అంటే టెక్నీషియన్. ఆ టికెట్ ఏదైతే ఉంటుందో ఆ టికెట్ మీద పనిచేసే వాళ్ళని ఎవరు అంటారంటే ఐటీఎల్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్ ఎవరు అంటే మనం, సంథింగ్ లైక్ ఐటీలో ఎవరైతే ఆ ఇష్యూ టికెట్స్ రైస్ చేస్తారో వాళ్ళందరూ ఎండ్ యూజర్స్ అంటారు. నెక్స్ట్, ఇక్కడ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఎప్పుడైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో అప్పుడు న్యూ అన్న స్టేట్ లైక్ మూవ్ అవుతుంది. సేమ్ లైక్ ఇన్సిడెంట్ లోనే మనం చూసినాం కదా, వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అంటే అక్కడ న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్, ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఆన్ హోల్డ్, ఆన్ హోల్డ్ నుంచి రిజాల్వ్డ్, క్లోజ్డ్ అండ్ క్యాన్సిల్డ్. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం లైఫ్ సైకిల్ ఏది అంటే లైక్ న్యూ, యాసెస్, రూట్ కాజ్ అనాలిసిస్, దీన్ని ఆర్సీఏ కూడా అంటారు, అండ్ ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్డ్ అండ్ క్లోజ్డ్. న్యూ అని ఎప్పుడు అంటారు అంటే ఎప్పుడైతే ప్రాబ్లం రికార్డ్ కొత్తగా క్రియేట్ చేస్తుంటామో అప్పుడు స్టేట్ వచ్చేసి ఆటోమేటిక్గా న్యూ అని వెళ్ళిపోతుంది. యాసెస్ అని ఎప్పుడు అంటారంటే ఆ, ఎప్పుడైతే ఆ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, సేమ్ ఇష్యూ రికరింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ ఇన్సిడెంట్స్ అవన్నిటి ఒక ప్రాబ్లమ్ కి మ్యాప్ చేసేటప్పుడు దీన్ని యాక్సెస్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇష్యూ ఎందుకు వచ్చింది అని బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, అప్పుడు ఈ స్టేట్ వచ్చేసి రూట్ కాజ్ అనాలిసిస్ లోకి వెళ్తుంది. ఓకే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినారు,
అండ్ వాళ్ళకి దొరికింది అనమాట. ఓకే, ఇక్కడ ఇది మేజర్ ఎఫెక్ట్. ఈ రౌటర్ ని చేంజ్ చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఫిక్స్ అవుతుంది అనేసి అప్పుడు వాళ్ళు రౌటర్ తెచ్చుకోవడానికి వెళ్తారు కదా, అప్పుడు దాన్ని ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్ లోకి వెళ్తుంది. అప్పుడు ఆ పాత రౌటర్ తీసేసి కొత్త రౌటర్ ని ఫిక్స్ చేస్తారు కదా, చేసిన తర్వాత అప్పుడు అందరికి ఈమెయిల్స్ యాజ్ యూజువల్ గా పనిచేస్తుంది. అప్పుడు అందరికి పనిచేస్తున్నప్పుడు ఆ స్టేట్ వచ్చేసి రిజాల్వ్డ్కి వెళ్ళిపోతుంది, ఆ ప్రాబ్లమ్ స్టేట్. సో వన్స్ ఆఫ్టర్ లైక్ 3 days కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ ఎవరు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయలేకపోతే ఆటోమేటిక్ గా క్లోజ్ లేకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ లైఫ్ సైకిల్. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అని అంటే వీ నీడ్ టు సే లైక్ వీ హ్యావ్ లైక్ న్యూ, యాసెస్, రూట్ కాజ్ అనాలిసిస్, ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్ అండ్ క్లోజ్. సో ఇది బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. So, as I told you, the problem life cycle is nothing but identifying a similar incidents. అంటే కొత్తగా ప్రాబ్లం రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ, ఈ ఏవైతే ఈ రికరింగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, సేమ్ ఇష్యూ తోటి ఇన్సిడెంట్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ క్రియేట్ అయి ఉంటాయి కదా, అవన్నీ ఒక ప్రాబ్లం రికార్డ్ కి మ్యాప్ చేసేటప్పుడు అప్పుడు యాక్సెస్ లో ఉంటుంది. తర్వాత రూట్ కాస్ అనాలిసిస్ ఎప్పుడంటే ఫైండింగ్ దట్ రూట్ కాస్, ఫైండింగ్ దట్ ఐడెంటిఫైయింగ్ ఓకే ద రూటర్ ఇస్ ప్రాబ్లమ్ అన్నప్పుడు అది రూట్ కాజ్ అనాలిసిస్ లెక్క వెళ్తుంది. సో ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్ అంటే లైక్ ఎప్పుడైతే దాన్ని పాత రౌటర్ ని చేంజ్ చేసి కొత్త రౌటర్ వేస్తారో అప్పుడు ఆ స్టేట్ వచ్చేసి ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్ లెక్క వెళ్తుంది. వన్స్ దట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ఫైన్, దెన్ దట్ స్టేట్ మూవ్స్ టు రిజాల్వ్. సో ఆఫ్టర్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ కన్ఫర్మ్డ్ అండ్ ఆల్ ఇష్యూస్ ఆర్ ఫిక్స్డ్ నో, అప్పుడు ఇది క్లోజ్డ్కి వెళ్ళిపోతుంది విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఆటోమేటిక్గా. అండ్ సో వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే, అంటే ఇప్పుడు మల్టిపుల్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, మల్టిపుల్ ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతుంటాయి కదా విత్ ద సేమ్ ఇష్యూస్, అలాంటి వాటిని ఫిక్స్ చేయడానికి ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ని ఇంట్రొడ్యూస్ చేసినారు. అండ్ సో దట్ లైక్ ఇట్ విల్ రెడ్యూసెస్ ద లోడ్ ఆన్ ద ఐటీ సర్వీసెస్. లైక్ అంటే ఇది ఇట్లాంటివి ఫిక్స్ చేస్తే ఫ్యూచర్ లోన ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సర్వీస్ నౌలో. అండ్ సో ఐ విల్ షో యూ అ క్విక్ డెమో హౌ ఇట్ వర్క్స్ అనేది. సో ఓకే, ఇది ఆ కైండ్ ఆఫ్ ఈమెయిల్ ఇష్యూ. సో ఈమెయిల్ ద్వారా మనకు డేవిడ్, జాయ్, బౌ వీళ్ళంతా డిఫరెంట్ యూజర్స్ అన్నమాట, ఎండ్ యూజర్స్. వీళ్ళందరికీ ఏం ఇష్యూ వచ్చింది, ఈమెయిల్ అనేది ఒక ఇష్యూ వచ్చింది. సో దే హ్యావ్ క్రియేటెడ్ సపరేట్ ఇన్సిడెంట్ ఆన్ దట్ ఆన్ దట్ పర్టికులర్ యూజర్స్. సో యూజర్ కి ఏమో ఈమెయిల్ సర్వర్ ఇస్ డౌన్, ఆయనకి ఈమెయిల్ పని చేయట్లేదు, ఇదంతా సేమే ఉంటుంది. లైక్ ఈమెయిల్ వచ్చేసి పని చేయట్లేదు అన్నట్టు వాళ్ళు షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టి వాళ్ళు వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో టికెట్ రైస్ చేసింటారు. సో ఇక్కడ అసైన్డ్ టు ఎవరైతే ఉంటారో, ఈ అసైన్డ్ టు వాళ్ళ మేనేజర్ కి చెప్పేసి ఇలా ఇలా చాలా ఇన్సిడెంట్స్ వస్తున్నాయి దీని మీద అంటే, అప్పుడు ఆయన ప్రాబ్లం మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆయనకి రీచ్ అవుట్ అవుతాడు. సో ఇట్లా ప్రాబ్లం ఉంది, చాలా మంది యూజర్స్ ఇట్లా ఈమెయిల్ ఇష్యూ ఉంది, ఆ, దాన్ని వి నీడ్ టు ఫిక్స్ ఇట్ హ్యాస్ సూన్ యాజ్ పాసిబుల్ అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడు ప్రాబ్లం మేనేజర్ ఏం చేస్తాడు, లెట్ మీ షిఫ్ట్ టు ప్రాబ్లం మేనేజర్. సో ఇక్కడ ఇంపర్సనేట్ అవుతున్నా అంటే మనం అడ్మిన్ కాబట్టి ఒక యూజర్ పోర్ట్ఫోలియోకి వెళ్ళేసి ఆయన ఎలా ఉంటుంది, ఆయన పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది అని చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉంది కదా, మన సపరేట్ ఎవరి యూజర్ అకౌంట్స్ వాళ్ళకే ఉంటాయి. కానీ ఫేస్బుక్ అడ్మిన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇట్లా ఇంపర్సనేట్ అయ్యి మీలాగా ఇంపర్సనేట్ అవుతారు. ఇంపర్సనేట్ అయ్యి మీ కంటెంట్, మీ డేటా అన్ని చూడగలుగుతారు అనమాట వాళ్ళు. సో దాన్ని ఇంపర్సనేట్ యూజర్ అంటారు. సో నవ్ ఐఎమ్ ఇంపర్సనేటింగ్ టు ద ప్రాబ్లమ్ మేనేజర్. అంటే సపరేట్ ఒక పర్సన్ ఉంటారు, జస్ట్ లైక్ వీ విల్ బి గోయింగ్ విత్ ద వీళ్ళంతా పర్సన్స్ అన్నమాట. జస్ట్ లైక్ పర్సన్ నేమ్ ఇవ్వకుండా లైక్ ప్రాబ్లం కోఆర్డినేటర్ అని పెట్టినాం. సో ఈ ప్రాబ్లం మేనేజర్ ఉన్నారు, ఈ ప్రాబ్లం మేనేజర్ కి ఇంపర్సనేట్ అయినా. సో ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ప్రాబ్లం టికెట్లోకి వెళ్తాడు, లెఫ్ట్ లెఫ్ట్ నావిగేషన్లోకి వెళ్ళేసి ప్రాబ్లం అని వెళ్తాడు. ఇక్కడ క్రియేట్ న్యూ అని క్రియేట్ చేస్తాడు. క్రియేట్ న్యూ అని చేయగానే ఇది బేసిక్ ప్రాబ్లం రికార్డ్ యొక్క ఫామ్ అన్నమాట. సో ఇక్కడ ఆరిజిన్ టాస్క్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి రికార్డ్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో ఆ ఇన్సిడెంట్ ఎక్కడ, లెట్ మీ గో దట్ ఇన్సిడెంట్.
ఓకే. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్రియేట్ అయిన ఇన్సిడెంట్ ఎప్పుడు అంటే ఫస్ట్ అంటే ఇష్యూ తోటి ఫస్ట్ ఇన్సిడెంట్ క్రియేట్ అయి ఉంటుంది కదా. క్రియేటెడ్ డేట్ చూద్దాం. సో 3 months బ్యాక్ అండ్ ఇది 10 years బ్యాక్. ఓకే, ఇది 10 years బ్యాక్ ఇది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ రోజే క్రియేట్ అయింది అనుకుందాం. ఈ రోజే క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ మనకి టికెట్ ఏది వచ్చిందంటే ఈ టికెట్ వచ్చింటుంది 58. సో ఈ టికెట్ వాళ్ళు ఆయన ఏం చేస్తారు, ఆరిజిన్ టాస్క్ పెడతారు. అంటే ఇనిషియల్ గా క్రియేట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇష్యూ దీంతో క్రియేట్ అయింది అనేసి వాళ్ళు ఆరిజిన్ టాస్క్ లో ఇది పెడతారు అనమాట. పెట్టిన తర్వాత వాళ్ళు నార్మల్ గా ఏంటి ఇష్యూ అంటే నెట్వర్క్ అని పెట్టుకుంటారు. ఆ సబ్ కేటగిరీ బేస్ చేసుకొని వాళ్ళు మాడిఫై చేసుకుంటారు ఇక్కడ. అండ్ వాళ్ళు రెక్టిఫై చేసిస్తారు కదా, రౌటర్ కొంచెం చెడిపోయింది అనేసి వాళ్ళు షార్ట్ డిస్క్రిప్షన్ గా రౌటర్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో ఇట్లా క్రియేట్ చేస్తున్నప్పుడు స్టేట్ వచ్చేసి న్యూలో ఉంటుంది అనమాట. న్యూలో వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్ వచ్చేసి సంథింగ్ లైక్ the first floor router is down again. Nobody down there can get anything outside from the subnet. So no one can access the email. అన్నది ఒక డిస్క్రిప్షన్ పెట్టేసి ఆయన ఒక టీమ్ కి అసైన్ చేసుకుంటారు అనమాట. ఓకే, చాలా లెట్ మీ గో విత్ ప్రాబ్లం. ప్రాబ్లం అనలైజర్ అనేసి వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఆ గ్రూప్ లోన ఈ కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో ఆయనకి అసైన్ చేసుకుంటారు. సో ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ వచ్చినాయి, అంటే మల్టిపుల్ ఇన్సిడెంట్స్ వచ్చినాయి విత్ ద సేమ్ ఇష్యూస్ అనేసి ఇట్లా ప్రాబ్లం రికార్డ్ ఒకటి క్రియేట్ చేస్తాడు. సో అలా క్రియేట్ చేసిన వెంటనే అక్కడ ఏమవుతుంది, యాసెస్ లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాడు ఆయన అంటే, ఇక్కడ ఇన్సిడెంట్స్ ఏవైతే మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఈ ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిని మ్యాప్ చేస్తాడు అనమాట ఈ యాసెస్ స్టేట్ లో. సో ఈ విల్ గో హియర్ అండ్ హీ విల్ యాడ్ ఆల్ ఈమెయిల్ ఏవైతే ఉంటాయో ఇట్లా ఈమెయిల్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఇవన్నీ టిక్ చేసేసుకొని ఇక్కడ యాడ్ ఆల్ అని పెట్టేస్తాడు ఇక్కడ. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు లోడ్. యా, ఇవన్నీ ఇట్లా లోడ్ అవుతాయి అనమాట. ఇక్కడ లోడ్ అయిన వెంటనే మనకు ఇక్కడ ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తే, సో మన ప్రాబ్లం నంబర్ ఎంత అంటే 02, ఇది కొత్తది. అండ్ ఇక్కడ మనం ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అన్నిటికీ ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ని ఇక్కడ మ్యాప్ చేసినాం. సో ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ రిలేటెడ్ రికార్డ్స్ చూసుకుంటే చూసినారు, ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం రికార్డ్ వచ్చేసి ట్యాగ్ అయింది ఇక్కడ ఈ ఇన్సిడెంట్ కి. అలా సేమ్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ కి ఈ ప్రాబ్లం అనేది మ్యాప్ అయిపోతుంది అనమాట బ్యాక్ ఎండ్. సో నా వాట్ ఈస్ అంటే కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని కన్ఫర్మ్ అయినాయి అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అట్ బ్యాక్ ఎండ్ అనేసి వాళ్ళు వర్క్ చేస్తారు అనమాట. సో వాళ్ళు అంటే రూట్ కాజ్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ దే ఫైండ్ అవుట్ దట్ దెర్ ఈస్ అ రౌటర్ డ్యామేజ్ అయింది అనేసి, లైక్ వీ నీడ్ టు రీప్లేస్ దట్ రౌటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేసి వాడు దాని మీద ఎవరైతే ఇక్కడ కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో కోఆర్డినేటర్ బి ఆయన ఇట్లా వర్క్ నోట్స్ పెడతాడు అనమాట. సో ఒక రౌటర్ డ్యామేజ్ ఉంది అందుకనే వీ నీడ్ టు రీప్లేస్ దట్ రౌటర్ అన్నట్టు వాడు పోస్ట్ చేస్తాడు వర్క్ నోట్స్. అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమంటే నార్మల్ గా లైక్ ఓకే, ఇది మనం నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో చూసుకుందాం ఇవన్నీ. ఓకే, ఆయన ఫిక్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫిక్స్ నోట్స్ అంటే లైక్ నీడ్ టు చేంజ్ ద న్యూ రౌటర్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్ అలా ఇలా పెట్టేసి అండ్ సేవ్ చేస్తారు. ఇదంతా ఇంకా రూట్ కాజ్ అనాలిసిస్ లో ఉంటుంది. సో ఆయన ఆ కొత్త రౌటర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఓకే, రౌటర్ వచ్చింది అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫిక్స్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫిక్స్ చేస్తారు. సో ఫిక్స్ చేసేటప్పుడు దే నీడ్ టు ప్రొవైడ్ దీస్ థింగ్స్ లైక్ కాస్ట్ నోట్స్, ఎందుకు రౌటర్ చేంజ్ చేస్తున్నారు అండ్ ఆ ఫిక్స్ నోట్స్ ఏంది అంటే ఇవన్నీ మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఏం పెడతారంటే కాస్ట్ నోట్స్ అంటే డ్యూ టు router, the emails are not
uh, opening or working to the end user. సో ఇది కాజ్ అని పెట్టేసి ఇక్కడ ఫిక్స్ నోట్స్ వచ్చేసి నీడ్ టు చేంజ్ ద న్యూ రౌటర్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఓకే ఓకే అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు అది రౌటర్ చేంజ్ చేసి కొత్త రౌటర్ని ఫిక్స్ చేస్తుంటారు అనమాట టీమ్. నా నా ఇక్కడ మనం ఆల్రెడీ ఫిక్స్ చేసేసినాం. అండ్ ఇప్పుడు ఒకసారి మన ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక నోటిఫికేషన్ ఇస్తాం. సో ఒకసారి జస్ట్ ఒకసారి ట్రై చేయండి మీకు ఇప్పుడు పనిచేస్తుందో లేదో అని. జస్ట్ లైక్ నార్మల్ ఈ టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో ఇక్కడ అసైన్డ్ టు ఎవరైతే వర్క్ చేస్తుంటారో టెక్నీషియన్స్ వాళ్ళంతా ఈ యూజర్స్ కి మెసేజ్ చేస్తారు అనమాట వర్క్ నోట్స్ లో. సో ఒకసారి మీరు ట్రై చేయండి, రిఫ్రెష్ చేసి పనిచేస్తుందో లేదో చెక్ చేయండి అని చెప్తే వాళ్ళంతా ట్రై చేస్తారు. అప్పుడు ఈమెయిల్స్ అన్ని యాజ్ యూజువల్ గా పనిచేస్తాయి. అప్పుడు ఈ ప్రాబ్లమ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఈ కోఆర్డినేటర్. సో అంతా ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయినాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు రిజాల్వ్. సో ఇక్కడ మీరు స్టేట్ చూసుకుంటే ఇవన్నీ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నౌ ఈ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు అందరి దగ్గర ఈమెయిల్ అంతా బాగానే పనిచేస్తుంది అనేసి ఆయన ఏం చేస్తాడు, రిజాల్వ్ చేస్తాడు. So now the state mode to resolve. So the life cycle of this problem management is new, assess, root cause analysis, fix in progress, resolved. And ఇక్కడ మనకు 2 days 3 days వరకు ఎవరు లైక్ రిప్లై పోయి తర్వాత అందరి ఇష్యూ ఫిక్స్ అయిపోతే ఇది ఆటోమేటిక్ గా క్లోజ్ వెళ్ళిపోతుంది. సో ఇది రిజాల్వ్ అయింది కాబట్టి లెట్ మీ రీఫ్రెష్ దిస్ వన్. సో నౌ వీ నీడ్ టు కంప్లీట్ దిస్ వన్. ఇది కంప్లీట్ చేసిన వెంటనే నార్మల్గా ఇన్సిడెంట్స్ అన్ని ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోతాయి. బట్ బ్యాక్ ఎండ్ మనకి షెడ్యూల్ జాబ్ ఒకటి రన్ అవుతుంది బ్యాక్ ఎండ్. రన్ అయిన వెంటనే ఆ, ఇవన్నీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ క్లోజ్ కంప్లీట్ లైక్ వెళ్ళిపోతాయి అనమాట. యా, బ్యాక్ ఎండ్ వీ నీడ్ టు ప్రొవైడ్ రెజల్యూషన్ కోడ్స్ అండ్ వర్క్ నోట్స్ కాబట్టి ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్ అవి. సో వన్స్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతే ఈ ఇన్సిడెంట్స్ అన్ని క్లోజ్ అవుట్ అవుతాయి అనమాట. సో లైక్ దిస్ వే లైక్ దిస్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ విల్ వర్క్స్ అట్ బ్యాక్ ఎండ్. So, any questions on this problem management? So, it is like a kind of a short and sweet, and it is a kind of a direct thing on what problem management. Yeah. Now the floor is yours. If you have anything, you can ping in the chat or you can speak it out. Any questions on this? Yeah. మన డెవలపర్ రోల్ మనం ఏం చేయలేము ఇక్కడ. ఇదంతా లైక్ ఐటీ సెక్టర్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేస్తుంటారు అనమాట బ్యాక్ ఎండ్. మన రోల్ ఎలా ఉంటదంటే సమ్ కైండ్ ఆఫ్ లైక్ ఇక్కడ ఫీల్డ్స్ ఏదైనా యాడ్ చేయాలన్నా లేకపోతే మ్యాండేటరీ చేయాలన్నా ఆ, ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అప్పుడు సర్వీస్ నో డెవలపర్స్ వాళ్ళు చేస్తారనమాట. మనం ఏం చేయడానికి లేదు ఇక్కడ. జస్ట్ ఇది ఒక ప్రాసెస్. లైక్ అదర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద వర్క్ చేస్తుంటారు. So, as a service node developer or an admin, they don't do anything on this like incident tickets మీద వాళ్ళు ఎవరు వర్క్ చేయరు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ లైక్ ఇక్కడ ఫీల్డ్ మ్యాండేటరీ చేయాలి, లేకపోతే ఇక్కడ ఫీల్డ్ అనేది యాడ్ చేయాలి, లేకపోతే ఈ ఫీల్డ్ ఇక్కడ అప్డేట్ చేస్తే నాకు డిఫరెంట్ ఆప్షన్స్ రావాలి. అండ్ ఇక్కడ ఒక అడిషనల్ ట్యాబ్ ఒకటి కావాలి, లేకపోతే అడిషనల్ సెక్షన్ ఒకటి కావాలి. ఈ సెక్షన్ లో నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ కావాలి అన్నప్పుడు మన లాంటి వాళ్ళు యూజ్ అవుతారు అనమాట. ఇక్కడ నాకు ఒక బటన్ కావాలి, డిస్కస్ కాదు, నాకు ఇక్కడ క్లోజ్డ్ బటన్ కావాలి. ఇక్కడ రిలేటెడ్ లింక్స్ లో ఒక ఒక లింక్ కావాలి. ఇలాంటివి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఎండ్ యూజర్ లేకపోతే టెక్నీషియన్ డిఫరెంట్ వాళ్ళతో ఉంటాయి కదా. అండ్ ఇక్కడ క్లోజ్ చేసే ముందు ఏదైనా అటాచ్మెంట్ మ్యాండేటరీ చేయాలి. ఇలాంటి వాటిపైన మనం సర్వీస్ నో డెవలపర్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సో ఇలాంటి ఫేసెస్ మీద మనం ఏం చేయడానికి ఉండదు అనమాట. ఇవన్నీ ఎందుకంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫ్లో ఆఫ్ ది ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, రిక్వెస్ట్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. యా.
థ్యాంక్ యూ. మనము ఇక్కడ దాకా ఏం చేయము. ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రిపోర్ట్స్ నుంచి సర్వీస్ నౌ డెవలపర్ అసలు సిసలైన రోల్స్, అసలు ఏం చేస్తాడు డెవలపర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, డాష్ బోర్డ్స్, ఈమెయిల్ నోటిఫికేషన్స్, తర్వాత ఇ- ఇవన్నీ డెవలపర్ చేసేవి. ఇవన్నీ లైక్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ వరకు ఎలా ఉంటుంది అంటే జస్ట్ లైక్ యూ నీడ్ టు నో లైక్ వాట్ ఈస్ ద ఫ్లో ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ది సర్వీస్ నో ఇన్ ద ఐటీ సెక్టర్ అనేది ఇదంతా నార్మల్ ఫ్లో అన్నమాట. సేమ్ సంథింగ్ లైక్ ఇందాక చెప్పినా కదా, లైక్ మ్యాండేటరీ ఫీల్డ్స్, సంథింగ్ లైక్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ లైక్ ఫంక్షనాలిటీ ఆన్ దిస్ ఫార్మ్స్ అన్నప్పుడు మనం డెవలపర్స్ అనేవాళ్ళు ముందుకు వచ్చి చేస్తారనమాట, ఆ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని. యా. సో ఇక్కడ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఏమున్నాయంటే ప్రాబ్లమ్ లైఫ్ సైకిల్ ఇవి, అండ్ ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయంటే లైక్ అక్కడ కూడా ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్ అని అడుగుతారు. ఏమైనా ఇంప్లిమెంట్ చేసినారా లైక్ సర్వీస్ లో మీరు ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ లేదంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో ఏం వర్క్ చేసినారు అని అడిగితే లైక్ ఐ హ్యావ్ లైక్ ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ చేసినాను కొన్ని, తర్వాత ఈ ఫీల్డ్స్ యాడ్ చేసిన బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసిన, అండ్ కొన్ని చాయిసెస్ యాడ్ చేసిన బేస్డ్ ఆన్ కేటగిరీ సబ్ కేటగిరీ బేస్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఒక చూపిస్తా. యా. ఇక్కడ బేస్డ్ ఆన్ లైక్ సాఫ్ట్వేర్ క్లిక్ చేస్తే ఇక్కడ సబ్ కేటగిరీలో కొన్ని ఆప్షన్స్ అనేది యాడ్ చేసిన, ఇలాంటివి కొన్ని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా మంది బ్యాక్ ఎండ్ అవుట్ ఆఫ్ ద బాక్సే యూస్ చేస్తారు మ్యాక్స్. సో ఇలాంటివి ఏమైనా అడిగితే మనం ఇలాంటివి చెప్పొచ్చు అనమాట. యా. ఇప్పుడు దాకా మీకు ప్రీవియస్ సెషన్స్ అండ్ నిన్న లైక్ మొన్న వెళ్ళిన సెషన్ లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. సో దిస్ ఈస్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ సో దట్ I cover this problem management in a simple way to understand quickly. Yeah. యా. సో ఇక్కడ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ రికార్డ్ ఉంటుంది కదా, దీనికంటూ సర్టైన్ టైమ్ లైన్స్ అలాంటివి ఉండదు. ఎందుకంటే మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ ఎక్విప్మెంట్స్ అండ్ అప్రూవల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ మై టేక్ సమ్ టైమ్ టు క్లోజ్ దిస్ ప్రాబ్లమ్ టు రిజాల్వ్ దోస్ ఇన్సిడెంట్స్. అంటే ఇక్కడ మనకి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఆ, ఇవన్నీ ఇష్యూస్ ఇవన్నీ పెట్టేసుకొని వాళ్ళు ఆన్ హోల్డ్ లో పెట్టుకుంటారు అనమాట. ఆన్ హోల్డ్ ఉంటే అప్పుడు మనకి బ్యాక్ అండ్ ఎస్ఎల్ఏ ఉంటుంది కదా, అది స్టాప్ అయిపోతుంది ఆన్ హోల్డ్ పెట్టుకుంటే. ఆన్ హోల్డ్ పెట్టుకొని వాళ్ళు బ్యాక్ ఎండ్ ఏవైతే వాళ్ళు రిపేర్ చేస్తారో అవన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆన్ హోల్డ్ నుంచి వాళ్ళు డైరెక్ట్ లైక్ మళ్ళా రిజాల్వ్కి వెళ్ళిపోతాయి అనమాట ఇవి. ఇవన్నీ టెక్నీషియన్ చేస్తారు. అండ్ ఇది మనం ఈ రోజు ఓపెన్ చేస్తాము అండ్ కన్ఫర్మ్డ్ వచ్చేసి ఈ ఈ డేట్స్ అన్ని ఆటోమేటిక్ పడతాయి అనమాట మనకు. సో మనం ఎప్పుడైతే ఈ రూట్ కాజ్ అనాలిసిస్ స్టేట్ చేంజ్ చేస్తామో, ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్ లైక్ మూవ్ చేస్తామో, అప్పుడు ఈ డేట్స్ వచ్చేసి అప్డేట్ అవుతాయి అనమాట. ఎవరు ఫిక్స్ చేసినారు ఆ డేట్, అండ్ ఎవరు కంప్లీట్ చేసినారు ఈ ప్రాబ్లం వచ్చేసి ఆ డేట్. Yeah. Anything else?